ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చుతుంది. భద్రాచలం వద్ద నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అధికారులు నిన్న రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రాత్రి 10 గంటల సమయంలో గోదావరి నీటి మట్టం 48 అడుగులు కాగా నేడు ఉదయానికి 50 అడుగులకు మించి ప్రవహిస్తుంది. ప్రధాన రహదారులపైకి వరద నీరు చేరి పలు మండలాల్లోని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం వద్ద కళ్యాణకట్ట ప్రాంతం వరకు వరద నీరు చేరింది. మరోవైపు స్నానఘట్టాల ప్రాంతంలోని చాలా మెట్లు, విద్యుత్ స్తంభాలు నీటిలో మునిగిపోయాయి. గోదావరి నీరు పట్టణంలోకి రాకుండా అధికారులు గోదావరి కరకట్టకు ఉన్న స్లూయిజ్లను మూసివేశారు. దీంతో పట్టణం నుంచి మురుగునీరు బయటికి వెళ్ళకపోవడంతో అధికారులు మోటార్లు ఏర్పాటు చేసి నీటిని తోడేస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటి వల్ల ఇంకా నీటి మట్టం పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అయ్యప్ప అందిస్తారు. అయ్యప్ప, ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చినట్టు తెలుస్తుంది. భద్రాచలం వద్ద పరిస్థితి ఎలా ఉంది? విజయ్, ఇప్పటికే గోదావరికి రెండో ప్రమాద హెచ్చరిక అయితే జారీ చేశారు. మరోవైపు ప్రస్తుతం ఇప్పుడు 50 అడుగుల తోటి వరద ఉధృతి అయితే కొనసాగుతుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరికి అయితే వరద పోటెత్తిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే అధికారులు అప్రమత్తమై టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేశారు. పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజలు అయితే అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు చూస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే చర్ల ఇటు భద్రాచలంకి వెళ్లే ప్రధాన రహదారుల్లో వరద నీరు రావడంతో వాహనాలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇప్పుడు రాకపోకలు కూడా నిలిచిపోయిన పరిస్థితి ఉంది. అయితే ఈ సంవత్సరంలో ఇప్పుడు ఆగస్టులోనే రెండో ప్రమాద హెచ్చరిక రావడం అని కూడా చెబుతున్న పరిస్థితి ఉంది. ఎప్పుడు జూలై మాసంలో ఈ మొదటి ప్రమాద హెచ్చరిక వచ్చే అవకాశం ఉంది. కానీ ఈసారి ఆగస్టు నెలలో వచ్చేసరికి ఆ వరదలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కూడా అక్కడ ఉన్న ప్రాంతాల ప్రజలు ఇప్పటికే ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఆ నది నీటి మాత్రం క్రమంగా పెరుగుతూ 48 అడుగులు రాత్రి చేరిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 53 అడుగులు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. ప్రస్తుతం అయితే 11,44,000 క్యూసెక్ల నీరైతే దిగువకు విడుదలవుతున్న పరిస్థితి ఉంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకైతే మరింత పెరిగే అవకాశం ఉందని కూడా ఈ జిల్లా కలెక్టర్ చెబుతున్న పరిస్థితి ఉంది. లోతట్టు ప్రాంతాల గ్రామాల ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని కూడా ఇప్పటికే అధికారులు చెబుతున్నారు. వారికి పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఇటు కాళేశ్వరం నుండి కూడా వరద నీరు పోటెచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే తాలిపేరు నుండి 8 గేట్లు ఎత్తి దిగువ గోదావరికి అయితే నీరు విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. మరింత పెరిగే అవకాశం ఉంది కూడా అధికారులు చెబుతున్న పరిస్థితి ఉంది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అయితే ఇప్పుడు రెవెన్యూ, పోలీసు, వైద్య, పంచాయతీ సిబ్బంది మొత్తం పూర్తిగా అధికారులు అయితే భద్రాచలం చేరుకుని అక్కడ ఉన్నటువంటి ఇప్పటికే స్థానాల ఘట్టాలు కూడా పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి ఉంది. స్నానాలు చేయొద్దని కూడా చెబుతున్నారు. అయితే లోతట్టు ప్రాంతాల ప్రజలు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని కూడా చెబుతున్న పరిస్థితి ఉంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ అయ్యప్ప.